అందరికీ నమస్కారం అండి. ఈవేళ సద్దన్నం ఎలా చేసుకోవాలో చూద్దామండి. టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం ప్రత్యేకించి దీనికి ఏమి వండక్కర్లొద్దండి. మనకి ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో చేసుకోవచ్చు. అదిగోనండి, ఒక కప్పుడు రైస్ తీసుకున్నానండి. తీసుకుని ఇది కొద్దిగా ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోవాలన్నమాట దాంట్లో. అదిగోనండి, హాఫ్ గ్లాసు వాటర్ వేసుకుని తర్వాత గోరువెచ్చగా పాలు ఏ కప్పుతో అన్నం తీసుకున్నామో అదే కప్పుతో వేసుకోవాలన్నమాట. ఇది పూర్వం ఏంటంటేనండి, ప్రతిరోజు కూడా ఇలాగా తోడు పెట్టుకుని ప్రొద్దుటే సద్దన్నమే తినేవాళ్ళం. అప్పుడు టిఫిన్లు ఉండే కాదు, ఏమీ ఉండేది కాదు. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే సద్దన్నం అంటే ఏంటో తెలియదు, పెరుగన్నం అంటే ఏంటో తెలియదు. అన్ని కొత్త కొత్త రకాల వంటలు చేసి పెడుతున్నారు. హోటల్కి వెళ్తే రకరకాల ఫుడ్ తింటున్నారండి. దీని ముందు ఏ ఫుడ్ అయినా బలాదూర్ అనమాట. ఇలా పిల్లలకు రోజు ఇలాగ అలవాటు చేసామంటేనండి వాళ్ళ దగ్గరికి రోగాలు కానీ వాళ్ళకి ఏమి దరిచేరం అనమాట. ఇది ఎంతో మంచిదండి, ఎంతో బలమైన ఆహారం అనమాట. తర్వాత అదిగోనండి, గోరువెచ్చడి పాలు వేసుకుని ఒక పెద్ద స్పూను గరిటెడు పెరుగు వేసుకోవాలి. వేసుకుని అయిగోనండి, ఉల్లిపాయ బద్దలో ఉల్లిపాయ 4-5 చెక్కల కింద చేసుకునండి ఆ పైన పెట్టుకోవాలన్నమాట. వేసుకుని ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. మన ఇష్టమైన పచ్చిమిర్చి ఎన్నైనా వేసుకోవచ్చు, మనం తినే ఓపుగా మన కారాన్ని బట్టి అనమాట. తర్వాత అదిగోనండి, ఇది మట్టి కుండలు అయితేనే బాగుంటుందండి. తర్వాత మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా ఉంచేటప్పుడు అదిగోనండి ఎంత గడ్డగా పేరుకుందో చూసారా. ఇది మామూలుగా మనం బర్రెపాలు ఇవైతేనే బాగుంటుందండి. టెట్రో ప్యాకులు అయితే కొద్ది పులుపు వస్తుంది అనమాట. అదిగోనండి, అలాగ ఉంచి మనం మార్నింగే లేచండి మనం బ్రేక్ఫాస్ట్ కింద కూడా వాడుకోవచ్చండి. ఇది పిల్లలకి ఏంటంటేనండి, మనం కొద్దిగా వేరే కప్పులోనండి ఏమన్నా కొద్ది వెరైటీగాను చిన్న చిన్న మట్టి కుండల్లా ఉంటాయి చూడండి, దాంట్లో వేసి పెడితేనండి ఎంతో ఇష్టంగా తింటారనమాట. ఇది పాతకాలం నాటిదండి. ఇప్పుడంటే ఇవన్నీ వచ్చాయి కానీ అప్పుడు ఏం ఉండేది కాదు. ఇదిగోండి, ఇది తిన్నామంటేనండి మనకు కడుపులో ఎంత చల్లగా ఉంటుందో ఆ రోజంతా ఎంతో హ్యాపీగా ఉంటుందండి, ఎంతో ఉత్సాహంగా ఉంటాం అనమాట. అంత బలమైన ఫుడ్డు. అదిగోనండి, దాంట్లో వేసుకుని ఉల్లిపాయ వేసుకునండి, పచ్చిమిర్చి వేసుకుని నంజుకుని తింటే ఉంటుందండి. మరి అసలు ఆ టేస్ట్ అసలు మరవలేమన్నమాట. చెప్పడం కాదండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ పిల్లలు కూడా ఇదిగోండానండి ఇలాగ చిన్న చిన్న మట్టి కుండలు ఉంటాయి కదా, దాంట్లో వేసి ఇస్తే పిల్లలు కాదనుకుంటా తింటారండి. ఒకసారి మీరు కూడా పిల్లలకి అలా వేసి ఇవ్వండి. రోజు కాకపోయినా వారానికి ఒకసారి అయినా వేసామనుకోండి ఇలాగా, అసలు వాళ్ళకి ఇంకా ఏం అక్కర్లొద్దు, ఏం అనారోగ్యాలు ఉండవండి. ఇది ఎంతో బలవర్ధకమైన ఫుడ్ అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ మర్చిపోవద్దు. ఇది ఎంత టేస్ట్గా ఉంటుందంటేనండి అసలు మనం అమృతం అనమాట. అమృతం అంటే అమృతం మించింది లేదంటారు కదా, ఇలాగే ఇదేంటంటే అమృతంతో సమానం అనమాట. అందుకే దీన్ని ఏంటంటారండి, నీ కడుపు చల్లకుండా అంటారనమాట. కడుపులో ఎంత ఇదిగా ఉంటుందంటే అంత చల్లగా ఉంటుంది. మనం వేడి చేసినప్పుడు తింటే చాలా బాగుంటుందండి. ఇది సమ్మర్లోనే అంటారు కానీ సమ్మర్లో కాదండి,